మొదటి అధ్యాయము. శ్రీ భగవానువాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయినటువంటి తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడమైనటువంటి నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలు నడుస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు నర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిల, మాఘ, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజు యందు గాని ఆచరిస్తే మిక్కిలి ఫలదాయకము. ఈ యుగంలో నా భక్తులైనటువంటి మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్య కలిగినా కానీ, ఆరోగ్య సమస్య కలిగినా కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కలిగినప్పుడు కానీ, మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతమును ఆచరిస్తే తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతము ఆచరిస్తే ఆ శుభకార్యము నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున కానీ సాయంకాలమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయముల్లోనూ భక్తి శ్రద్ధలతో పఠించవలను. మీ స్వగృహం నందు కానీ, వసతి గృహమునందు కానీ, నా ఆలయమునందు కానీ, ఏ పుణ్యక్షేత్రమునందు కానీ, నదీ తీరమందు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చు. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికిని, విన్నవారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతము పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. కనుక భూలోకవాసులైన మీ అందరూ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయి అయి అనేక శుభములను కలుగజేయును. ప్రశాంతమైన మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతలము. కలియుగంలో మీకు గల కష్టములన్నీను నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు ఇచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలననే మీరు పొందగలరు. ముందుగా వ్రతమును ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైనటువంటి శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్నటువంటి నా పటమును మండపంపై ఉంచవలను. మండపమును గోడకు ఆనిచ్చి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలకును అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవలను, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజింపవలను. అటు పిమ్మట ఈ వ్రతమునందరి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇది ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైనటువంటి స్తోత్రములను కూడా పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకును చివర గోవింద 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 అని 3 మార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైనటువంటి మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెబుతున్నాను. ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేని వారు మీరు ఒక్కరే అయినా నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు.
కలియుగ వాసులైన మనమందరము కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయ సమాప్తః. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.